నెల్లూరు జైల్లో పిన్నెల్లిని కలిసిన తర్వాత జగన్ వ్యవహరించిన తీరు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. నేరస్తుడైన పిన్నెల్లిని వెనకేసుకొచ్చిన జగన్కు ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసా అని నిలదీశారు. నేరస్తుడు అయిన పిన్నెల అలాగే ఫ్యాక్షనిస్టుకి మారుపేరైన పిన్నెల్ని వెనకేసుకుని వెళ్ళటం, అక్కడ ఆయన వెనకేసుకుని రావటం అందరూ ఆయన నైజం ఏంటనేది తెలుస్తూ ఉంది. ఒక ఆర్థిక నేరస్తుడైన జగన్మోహన్ రెడ్డి ఓ ఫ్యాక్షనిస్ట్ని కలటానికి వెళ్ళి మరి ఏ సందేశం ఇస్తాడో ప్రజలకని చూశారు. నిన్న ఆయన వెనకేసుకు రావటం ప్రజలందరూ నవ్వుకుంటూ ఉన్నారు. అన్నీ గమనించే, అలాగే జగన్మోహన్ రెడ్డి నైజం గమనించే మరి 151 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం అయ్యారు. మనకు క్లియర్గా ఇంటిమేషన్ మనం క్లియర్గా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ ఆర్థిక నేరస్తుల్ని, ఈ ఫ్యాక్షనిస్ట్ రాజకీయాల్ని తెర మీదకి తీసుకుని వచ్చాడు కాబట్టి కర్మ అనుభవిస్తున్నాడు ఆయన. అతి 5 సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా కర్మ అనుభవిస్తాడు. ఎందుకంటే ఆయన చేయించిన పనులే మళ్ళీ ఆయన మెడకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏదేమన్నప్పటికీ నిన్న ఈ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైలుకి వెళ్ళటం, ప్రెస్ ముందు మాట్లాడిన మాటలకి ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. ఆయన పరిస్థితి ఏంటి, ఆయన బుద్ధి ఏంటి అనేది క్లియర్గా జనానికి అర్థమైందని నా భావన.